అమ్మయ్య శుభ్రం. ఏంటిది? ఇది వాళ్ళు వీళ్ళు తాగిచ్చారు ఈ డబ్బు, అందుకని కొంచెం శుభ్రం పిచ్చిది. అవును పిచ్చిదా. డబ్బు అంటే ఏంటో ఎందుకు ఆవిడకి ఎప్పటికీ తెలియదు. నువ్వు నోర్మోయ్. అనవసరంగా పర్సనల్ విషయం అసలు ఆయన ఉన్నంతకాలం ఆవిడకి వంటగది దేవుడు కూడా. అందరూ పోయే కూడా ఆవిడకి మిగిలింది అవే కదరా. దుమ్ముగాడు లేకుండా ఆవిడ ఇన్ని పనులు చేసుకోగలిగదా? అదేంటయ్యా అలా అంటావు? నువ్వు లేకుండా నేను నువ్వు ఉండరా. ఆపండి మీ డ్రామా. రామానా? అవును ఇక వర్ధనమ్మా, ఇప్పుడు పార్శ్వపు తలనొప్పి అర్ధరాత్రి వచ్చింది అనుకో. వచ్చింది అనుకో, ఏం చేయాలి? ఏముంది, తమలపాకు కొంచెం కొబ్బరి నూనె రాసి నుదుటిని పెట్టుకో. ఇప్పుడు జుత్తు తెల్లబడకుండా నలబడాలంటే పలకాకుందిగా. మరి జలుబు లాంటి రోగాలు వచ్చాయనుకో, అప్పుడేం చేయాలి? కొంచెం పాలలో మిరియాల పొడి వేసి. ఇప్పుడు ఒక కూలోడికి ఒక రోజుకి 50 రూపాయలు. ఇద్దరు కూలోళ్ళు అయితే ఎంత ఇవ్వాలి? ఎంత? 50 రూపాయలు. ఆ 100లన్నీ కట్టకట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి రావాల్సినంత వరకు తీసుకుని మిగిలింది మనకి ఇచ్చేస్తారు. మన ఊళ్ళో చాలా మంచోళ్ళు రా. ఊరోళ్ళంతా అన్నట్టు నిజంగా పిచ్చిదే. ఎంత పిచ్చిది కాకపోతే మళ్ళా డబ్బులు ఆస్తులు కాకుండా నీకు తన మీద ఇసుమంతైనా ప్రేమ లేకపోయినా నీ మీద ప్రేమ చూపిస్తుందా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావేమో అని చెప్పి తన ఆస్తిని మొత్తం రాసిచ్చేస్తాడు. వెళ్ళిపోతాడా? వెళ్ళడు ఇక్కడే ఉంటాడు. సరే, నాకెవరి మీద ప్రేమ లేదు. మీకుందుగా నా మీద, ఆవిడకుందుగా. అదే ప్రేమతో ఆస్తి నా పేరు మీద రాసి ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? నేను మాత్రం ప్రేమ అభిమానాలు చూపించాలా? మీరు చూపించరా? అయ్యో అయ్యో, వద్దు కిట్టమ్మా, ఏడవకమ్మా. రే, వాడిని బాధ పెట్టకండి రా. వద్దయ్యా, ఏడవకయ్యా. మీ అమ్మ కన్నీళ్ళకే మా ఇల్లు ఇలా తగలబడిపోయింది. వద్దయ్యా, కన్నయ్యని తీసుకుని వెళ్ళిపోదాం. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా. నువ్వు రారైనా సరే రేపు మనం కోర్టుకి వెళ్తున్నాం. వెళ్దాం. ఊరుకో సుకుమార్, పని జరుగుద్దన్నారుగా. ఏడుస్తే పని అయిపోతుంది అనుకుంటే ఎప్పుడు ఏడ్చేవాడిని. చే, అనవసరంగా లేట్ చేశాను. అంటే ఇందాక హార్ని మాకు కూడా యాక్టింగ్ వచ్చమ్మా. మంచి డ్రామాలు అడివి. నో, ఆర్టిస్ట్. ఓ హలో, ఎవరది? నా ప్రాపర్టీలోకి ఎంటర్ అయినట్టున్నారు. చిత్తం ప్రభు, కనుక్కు రాగలను. ఎవరండి? హాయ్, ఐమ్ దేవికి. మా నాన్నగారు దేవల్రాజు రాఘవరావు గారి కోసం వచ్చారు. రాజు రాఘవరావు గారు అమ్మాయ. దేవల్ ఎవరంట? అదే అర్థంగా కొట్టుకుంటున్నాం. ఏయ్, ఇది మా మావయ్య. ఈ పక్కన ఉన్న చిన్న పాప ఎవరు? ఇట్స్ మీ. ఓ, మా మావయ్యకి నువ్వేమవుతావు? హిస్ మై ఫాదర్. ఫాదరా? దేవలరాజు రాఘవరావు గారు అమ్మాయి అంటే వర్ధనమ్మ గారి కొడుకు కూతురు. చట్ట ప్రకారం చూస్తే కొడుకు కూతురే అసలైన వారసురాలు కదా. అయితే ఈ ఆస్తికి అసలైన వారసురాలు వచ్చేసింది. ఆ ఫోటో ఇది. అప్పుడేమన్నావు? మీ నాన్న పోయి 6 నెలలు అయింది. ఎవరు చూడబడి తలుపుని వేసి వచ్చాను. అవును, ఈ అమ్మాయిని గడుతుంది. నాన్న పోయాడని చెప్పాను రా. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓ, కంపెనీ కోసం ఏడుస్తున్నట్టు నటిస్తున్నావు. గొప్ప ఆర్టిస్ట్ రా నువ్వు. బాడీ పెరిగి బొర పెరగనోడా. నా ఆస్తి తనకి వెళ్ళిపోతుందని ఏడుస్తున్నాను రా. అయినా ఇది యాక్టింగ్ లా కనిపిస్తున్నారా? నేను ఆమె ఆర్టిస్ట్. మరి కింద అలా అన్నావు. కులాలు వేరని, నాన్న పెళ్లి విషయం ఇక్కడ తెలియకుండా గుట్టుగా ఉంచారని నాకు చిన్నప్పుడే అమ్మ చెప్పింది. 2 నెలలకు ఒకసారి వచ్చి ఓ వారం ఉండి వెళ్ళేవారు. 10 నెలలుగా రాలేదు. చివరికి అమ్మ పోయినా బ్యాంక్ అప్లికేషన్ లో అడ్రస్ చూసి ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. కానీ ఇప్పుడు అమ్మాయిని ఉంచేసావా, పంపేసావా? మా అమ్మ ప్రేమని కాదని ఇక్కడి నుంచి పంపించేసింది. మీ నాన్న ప్రేమని నీకు దక్కకుండా చేసింది ఎవరో తెలుసా? అదిగో ఆ బిందులు పసుపునీళ్ళు కలిపి ఆ ముసల్ది. నిన్న ఆ ముసల్ది మాతో కలవనివ్వదు. వెళ్ళిపోదేవకి, వెళ్ళిపో. అదేమిటి, మీ అమ్మమ్మని విలన్ని చేస్తున్నావు నారదా? ప్రేమ కోసం తప్పించిపోతున్నా ముసల్దాన్ని ప్రేమ కోసమే వచ్చానంటున్నా కుర్రదాన్ని కలిపేస్తే నా ఆస్తి ఉంచేస్తే మరి ఆ వర్ధమ్మ గారికి ఏమని పరిచయం చేసావయ్యా? సుకుమార్ ఇరుక్కోబోతున్నాడు.
ఇది మన దేవా. తెలుసా నీకు? ఇది మన దేవయాని కదూ. దేవయాని రా. అబ్బే అది సూరమ్మత్ కూతురు. ఇది ఎవరితో కొత్త ముఖం ఇప్పుడే చూడటం. అయినా ఎక్కడికి ఎందుకు వచ్చింది? పాప కార్యింగ్ అండి. క్యారింగ్ అంటే ఇది క్రయింగ్. అది సరే, ఎందుకు ఏడుస్తుంది? అమ్మమ్మ తన నా ఫ్రెండ్, కానీ తంది లవ్ ఫెయిలియర్. అసలే బాధల్లో ఉంది. కొద్ది రోజులు మనతో ఉండి వెళ్ళిపోతుందిలే. నేను పంపించేస్తాగా. నాకొద్దు ఈ దరిద్రాన్ని, నాకొద్దు. ఏమిటి ఆ దేవకిని తీసుకెళ్ళి మీ ఇంట్లోనే ఉంచావా? మరి ఇక్కడ నా పని అయ్యేదాకా తను నా కంట్రోల్లో ఉండాలిగా. తెరియుమా? వీరప్ప, అసలు ఆ దేవకి చెప్పింది నిజమా కాదో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే? ఆ డిఎన్ఏ టెస్టులో ఆ అమ్మాయి మీ మేనమావ కూతురే అని తెలిపితే అప్పుడే అవుతుంది వీరప్పను. మీరే న్యాయ వ్యాధి సార్. అమ్మాయి దగ్గర ఫోటో లాంటి ప్రూఫ్లు ఉంటే మాయం చేయాలని ప్లాన్ ఇవ్వాలిగా. మీరెవరే? అసలు తను వచ్చింది ఆస్తి కోసమో కాదో నీకు తెలియదు కదా. దేనికోసం వచ్చిందో కనుక్కొని అది ఇచ్చి పంపే సరిపోతుంది. ఇదిగో ఆ అమ్మాయి ఈ ఊరు వదిలి వెళ్ళేదాకా మీ అమ్మమ్మని ఆవిడ సంతకాన్ని వాయిదా వేసేయడమే మంచిది. అమ్మని ఇన్ని ప్రూఫ్లా? దేవకి డాటర్ ఆఫ్ దేవలరాజ్ రాఘవరావు. ఏం జరుగుతుందిరా పైన? నాకు కొంచెం సిగ్గెక్కువ బావా. దీన్ని సిగ్గంటారా? డేంజరస్ మా. కోడల్లేని అత్త గుణవంతురాలు. నా రూమ్కి ఎందుకు వచ్చావా? గొంతు అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు. మా నాన్న కోసం, ఆయన అందించని చిన్న చిన్న సంతోషాల కోసం, మా నాన్న రిలేటివ్స్ లో నాకు ఒక గుర్తింపు కావాలి బావా. చిన్నప్పటి నుంచి పొందలేకపోయినా లవ్, అఫెక్షన్ అవన్నీ నాకు కావాలి బావా. ఆ అమ్మాయికి ఏం కావాలో కనుక్కొని ఇచ్చి పంపించే. అందుకే ఇక్కడికి వచ్చాను బావా. దేవకి బావా, బావా, నన్ను చెప్పని దేవకి, నువ్వు నీ గురించి చెప్తుంటే నా గురించి చెప్పినట్టుంది. వాళ్ళు నాకు అందించని ఫన్, లవ్ అండ్ అఫెక్షన్ అంతా నీకే ఇస్తాను దేవకి. అది చెప్తామనే రాత్రి నీ రూమ్కి వచ్చా. నన్ను నమ్ము. అది మూసి నన్నే నమ్ము దేవకి, నన్నే నమ్ము. ఇదేనే నీకు సరైన మందు. ఊళ్ళంతా నిప్పులురా, బాడీ అంతా ఫెయిన్స్. ఏమైంది పిడుగురాజు గారు? రాత్రి 4 చక్రాలు కారు వేసుకుని పక్కూరికి 6 కొట్టొచ్చా. ఊరికండి రాజు గారు, ఏ కార్కన్ ఉంటుంది 4 చక్రాలు? 4 చక్రాలు ఆడియా. ఆడి కార్లు ఈడి కార్లు మీరు ఎందుకని వెళ్తాం మన కారు ఎట్టుకుని? 4 చక్రాలు రా ఆడి, సోడా లాంటి ఆడి. ఎరా పారను ఏంటి ఎవరితోనో తీసుకొచ్చి గోకులంలో సెటప్ చేసావంటగా. దొరసానే సానే అబ్బో అలాగే వాగుతుంటాడులే కానీ నువ్వు ఒంటరితనం భరించలేకపోతున్నాను రా. ఏమన్నా ఉంటే చెప్పు, ఇద్దరం కలిసి ఖర్చులు భరిద్దాం. నిన్ను కొడదామనుంది, కానీ కుక్కని కొడితే బ్లూ క్రాస్ వాడు కేసేస్తాడేమని ఊరుకుంటున్నాను. పదరా. వీడికి బాగా ఎక్కువైంది. దింపుదాం. వీడు నిద్రపోయి ఉంటాడంటావా? సాయంకాలం 6 దాటితే పిడుగురాజు కళ్ళు కనిపిగా. వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు? వాళ్ళంతేలే, నల్లమని తింటే అన్నమాట అంటుంటారు, ఉన్న మూడులోనే ఉంటుంటారు. 6 దాటితే పిడుగురాజు కళ్ళు కనిపిగా. మాడదండి అయితే తిన్న రామాకి టైం అయింది, సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. అవునా? దాటి పిల్లలు కళ్ళు కనిపించు. అంటే నేను దూకుతూనే ఉంటానా? అరే రామాకి టైం అయింది, సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. 6 దాటితే పిడుగురాజు కళ్ళు కనిపిగా. నేను దూకనా? చీదవలారా మాడదండి. అంటే నేను దూకుతూనే ఉంటానా? అంటే నేను దూకుతూనే ఉంటానా? వాళ్ళు వచ్చేలోపు ఈయనకి బేతాలు గట్ట పెద్దామా? అయితే సామాన్లు నా దగ్గర ఉన్నాయి. ఏదో తగ్గింది గుద్దు, ఇంకా వెళ్ళి గుద్దు. అంటే నేను దూకుతూనే ఉంటానా? నేను దూకనా? ఆపండి ఆ నాటకాలు. నీకు చేత కాదుగా. పారనోళ్ళకు పద్యాలు పాడడం ఏమచ్చరా? అంతే కదా, నాకు రాని ఇది చెప్పలేని మై సభలోని ఆహా రాజమౌళియా అనేది ఎలా చెప్పు. ఇతను ఏమైనా పెద్ద ఆర్టిస్టా? అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది. ఏమీ వీళ్ళ రూప లావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాత్కృతులు ఎవరివై ఉండును? ఓయి మిరలెవరు?
ఏమిది ప్రతివచనం బియ్యరు ఓ ఈమెరులెవరూ ఇచ్చిన నుండుటకు నేనెంత భ్రమపడితిని నిమేషత్వమే లేదు ఇవి సాలబంచిక మయుని లోకోత్తర కళా కౌశలం సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగానున్నది వివిధ ఫలవరాన తశేకాశికా తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాసిత దివ్యసుర బిల పుష్పవల్లీమ తల్లిక సంభాసురంబు వాసుర పుష్పగుచ్చ శ్రవన్మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల జంకార నినాద మేదురంబు మేదుర మధుకర గణగణాగణ శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆహా ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత రమణీయకంబు మేము సినిమాలు చూస్తుంటామమ్మా మాకు ఫారెన్ లో అన్నగారి డివిడీలు దొరుకుతాయి మొత్తం తప్పు ఇది మైసమ్మ డైలాగ్ ఇది మైసమ్మ కాదు బైసభ బైసబ్ అయితే చూపరు కొత్తగా చెప్పండి